యూనియన్ వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత న్యాయం చేయాలి పోతవరం టు ఆశా వర్కర్లకు న్యాయం చేయాలి పోతవరం టు ఆశా వర్కర్లకు ఆశా వర్కర్లు వేధిస్తున్న ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలి ఆశా వర్కర్లు వేధిస్తున్న ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలి అధికారులు నిర్లక్ష్యం వండి వైఖరి అధికారులు నిర్లక్ష్యం వండి వైఖరి జిందాబాద్ 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 నా పేరు పోసమ్మ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు గత కొన్ని సంవత్సరాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. పోతవరం టు ఏఎన్ఎం అయినటువంటి జేఆర్ఎన్ దుర్గాదేవి గారు ఆశా వర్కర్లైన లక్ష్మి, ప్రమీల, దుర్గాలను మానసికంగా వేధిస్తూ నిరంతరం ప్రజలను అంటుపెట్టుకుని ఆరోగ్య సేవలు అందిస్తూ ఉన్నా సరే ఆమె ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు కూడా విధుల్లోకి వెళ్ళి ప్రజలకు ఆరోగ్య సేవలు అందించిన పరిస్థితి లేదు. ఎంసీపీ కార్డులు ఫిలప్ చేయడం, మాతా శిశు సంరక్షణ, హైరిస్క్ ఏఎన్సీలు, పిఎన్సీలు, అలాగే డెలివరీలు కూడా ఆశా వర్కర్లే ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నారు. నిరంతరం అంటిపెట్టుకుంటున్న ఆశా వర్కర్లను ఎప్పటికప్పుడు వేధిస్తూ మీరు డ్యూటీలకు రావడం లేదని, పని చేయడం లేదని, కుటుంబాల మధ్యలో తగాదాలు పెడుతూ ఎంసీపీ కార్డులు కూడా ఆశా వర్కర్లతో ఫిలప్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరించారు. కానీ ఏఎన్ఎం రోజు రోజుకి తన వేధింపులు పెరగడంతో ఆశా వర్కర్లు విధులు బహిష్కరించి తమ యొక్క నిరసన తెలియజేయడంతో జిల్లా అధికారులు ఎంక్వైరీ చేసి కమిటీ తీర్మానం ఇవ్వడం జరిగింది. అంతకు ముందుగానే ఏఎన్ఎం యొక్క ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకుండా వర్కర్లకు వాయిస్ మెసేజ్లు పెట్టి దుర్భాషలు ఆడుతూ వేధిస్తూ పబ్లిక్ ముందు అవమానపరుస్తూ తన యొక్క పద్ధతులు ఏమాత్రం మార్చుకోలేదు. వెంటనే ఎంక్వైరీ కమిటీ ద్వారా ఆమెకు యొక్క ఏదైతే నేరారోపణ చేస్తామో అవి వాస్తవాలని చెప్పేసి కమిటీ నిర్ణయించింది. ఆమెను కొన్ని రోజులు సస్పెండ్ కూడా చేశారు. ఎన్నికల కోడ్ అయిన వెంటనే ఆమెపై చర్యలు తీసుకుంటామన్నటువంటి అధికారులు ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆమెను మళ్ళీ ఇక్కడికే పోతవరం 2లోకి ఆమెకు డ్యూటీ వేయడం పట్ల వర్కర్లు ఆవేదన చెందుతున్నారు. 3.5 సంవత్సరాలుగా ఆమె యొక్క వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడితే అధికారులు అలాగే యూనియన్గా వాళ్ళకి అండగా ఉండి ఎప్పటికప్పుడు భరోసా ఇస్తూ వాళ్ళు ధైర్యంగా నిలబెడతా ఉన్నాం. కానీ ఏఎన్ఎం యొక్క ఆగడాలు ఈ రోజుకి కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది ఆశా యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఈ రోజున అధికారులు, కొద్ది చోట అధికారులు, రాజకీయ నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చాలా చోట్ల వేధింపులకు గురి చేస్తూ ఆత్మహత్య యత్నాలకు పాల్పడ్డారు. ఎప్పటికీ కూడా ఇటువంటి కొనసాగింపులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అధికారులు కొన్ని చోట్ల చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. 18 సంవత్సరాలకు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ వాళ్ళకి కష్టం వస్తే చెప్పుకుంటే సమస్య పరిష్కారం చేస్తామన్న అధికారులే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మా యొక్క బాధని ఎవరికి చెప్పుకొని వ్యక్తం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఏఎన్ఎం దుర్గాదేవి పైన చర్యలు తీసుకోవాలి. వర్కర్లకు న్యాయం చేయాలని మేము ఇప్పటికి 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారులు ఎప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇలాగే కొనసాగింపుగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కనుక ఇది జిల్లా వ్యాప్త ఉద్యమంగా మార్చుతామని, వర్కర్లకు న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.